సంతోష్ శోభన్ కొత్త తెలుగు తమిళ బైలింగ్వల్ సినిమా కపుల్ ఫ్రెండ్లీ నిన్న శనివారం ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే రోజు థియేటర్స్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే అంటే ఓపెనింగ్స్ పెద్దగా లేవు ఈ సినిమాకు. అంటే తెలుగు రాష్ట్రాల్లో పర్లేదు, కొద్దిగా 1,20,00,000 దాకా వచ్చింది గ్రాస్ మొదటి రోజు ఈ సినిమాకు. కానీ తమిళనాడు అండ్ కర్ణాటక కలిపి కేవలం 20 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుంచి 35 లక్షలు గ్రాస్ వచ్చింది. టోటల్గా మొదటి రోజు కపుల్ ఫ్రెండ్లీ సినిమా 1,75,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 1,75,00,000 గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 85 లక్షలు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొన్నారు. అందులో 4 కోట్లు మన తెలుగు రాష్ట్రాలకే, 2 కోట్లు తమిళనాడు, 2 కోట్లు కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి. మొదటి రోజు షేర్ చూస్తే 1 కోటి కూడా లేదు, 85 లక్షలు మాత్రమే ఉంది. 1 కోటి షేర్ అనుకున్నా ఇంకా 7 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. 7 కోట్ల షేర్ రావాలంటే మరో 14 కోట్లు గ్రాస్ రావాలి. కానీ సినిమాకు మంచి టాక్ అయితే వచ్చింది. నిన్న పాజిటివ్ రివ్యూస్ కూడా పడ్డాయి. మరి అది ఈరోజు కలెక్షన్స్లో కనబడుతుంది. మీ ఆదివారం రోజు చూడాలి. సో ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టము. ఈరోజు కలెక్షన్స్ ప్లస్ రేపు సోమవారం వర్కింగ్ డే ఎలా హోల్డ్ చేస్తుంది దాన్ని బట్టి ఒక వారంలో తెలిసిపోతుంది సినిమా హిట్ అవుతుందా లేదా అనేది. కొద్దిగా టార్గెట్ పెద్దదే, బట్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ప్లస్ పోటీలో ఉన్న విశ్వక్సేన్ ఫంకీ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. సో కాబట్టి చెప్పలేము సినిమా హిట్ అవ్వచ్చేమో, ఇప్పుడే చెప్పలేము. అది మన యువి క్రియేషన్స్ బ్యానర్లో సంతోష్ శోభన్ హీరోగా అండ్ మాజీ మిస్ ఇండియా తెలుగు అమ్మాయి మానస వారణాసి హీరోయిన్గా వచ్చిన సినిమా కపుల్ ఫ్రెండ్లీ తెలుగు తమిళ బైలింగ్వల్. రిలీజ్ అయిన మొదటి రోజు 1,75,00,000 గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 85 లక్షలు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు కొన్నారు. అంటే ఇంకా 7 కోట్లు రావాలి, అంటే 14 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే కానీ చెప్పలేం. ఓకే, బాయ్.